బంగాళాఖాతంలో తుఫాను కొనసాగుతుంది. అయితే ఇది దక్షిణ కోస్తా ఆంధ్ర వైపే వస్తుంది. అయితే దీని ప్రభావంతో ఏపీలో ఇంకా వర్షాలు ఎన్ని రోజులు ఉంటాయి, ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు అనేది మనతో పాటు విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇది ఏపీ వైపే వస్తుంది. దీని ప్రభావంతో ఏపీలో రెడ్ అలర్ట్ ఇచ్చారా? వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? మనకి ఒకటి అలర్ట్లు మారుతాయి, ఎందుకంటే తుఫాన్ ఇప్పుడు ప్రస్తుతానికి దూరంగానే ఉంది. ముఖ్యంగా శ్రీలంక కోస్తా తీరం, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాను కొనసాగుతుంది. ఇది రాబోయే 2 రోజుల్లో ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి తీరానికి సమాంతరంగా ప్రయాణించే అవకాశం ఉంది. ముఖ్యంగా నైరుతి బంగాళాఖాతంలోని ప్రయాణిస్తూ పుదుచ్చేరి, ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు తీరాలకు దగ్గరలో ఇది చేరుకునే అవకాశం 30వ తేదీ ఉదయానికి ఉంది. దీని ప్రభావం వలన రాష్ట్రంలో రాబోయే 2 రోజుల తర్వాత వర్షం యొక్క విస్తృతి తర్వాత తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలో ఈ 2 రోజులు తేలికపాటి జల్లులే ఉండే అవకాశం ఉంది. 3వ రోజు కొన్ని ప్రాంతాలకు పరిమితమై 4వ రోజుకు వచ్చేసరికి అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. 5వ రోజు 6వ రోజు కొన్ని ప్రాంతాలకు పరిమితమై 7వ రోజుకు 1-2 ప్రాంతాలకు తగ్గే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా జిల్లాలో ఈరోజు 1-2 చోట్ల, రేపు కొన్ని ప్రాంతాలలో, 3వ రోజు 4వ రోజు అనగా నవంబర్ 30, డిసెంబర్ 1వ తేదీన అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతాలు పడే సంభావ్యత చాలా ఎక్కువగా ఉంది. 5వ రోజున పలు ప్రాంతాలకు, 6వ రోజు కొన్ని ప్రాంతాలకు, 7వ రోజు 1-2 ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం దక్షిణ కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఉంది. ఇక దక్షిణ కోస్తా తీరం జిల్లాల్లోని 5 రోజులు కూడా ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో అటువంటి అవకాశం 3వ రోజు నుంచి 5వ రోజు వరకు ఉంది. ఇక హెవీ రెయిన్ఫాల్ లేదా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న జిల్లాలు రేపు అనగా 29వ తేదీన శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ పడే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఆ సంభావ్యతను సూచించే ఆరెంజ్ కలర్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఇక ప్రకాశం, వైఎస్ఆర్ కడప, అన్నమయ్యకు ఎల్లో వార్నింగ్, అంటే భారీ వర్షాలు 1-2 చోట్ల పడే అవకాశం ఉన్నందువల్ల 29వ తేదీకి ఆ సూచనని సూచించడం జరిగింది. ఇక అతి ముఖ్యంగా 3వ రోజు అనగా 30వ తేదీన నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోని 1-2 చోట్ల అత్యంత భారీ వర్షపాతంతో పాటుగా కొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షపాతం పడే అవకాశం ఉన్నందువల్ల ఆ సంభావ్యతను సూచించే రెడ్ కలర్ని ఆ ప్రాంతాలకు సూచించడం జరిగింది. ఇక ప్రకాశం, వైఎస్ఆర్ కడపలో 3వ రోజున అనగా 30వ తేదీన భారీ వర్ష సూచన, భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము. ఇక కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడుతో పాటుగా రాయలసీమ జిల్లాలైన నంద్యాల, అనంతపూర్, సత్యసాయి జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షానికి కూడా ఆస్కారం ఉంది. అది 30వ తేదీన. అందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇవ్వటం జరిగింది. 4వ రోజు అనగా 1వ తేదీ డిసెంబర్ నాటికి ఇంచుమించు దక్షిణ కోస్తా జిల్లాలన్నింటిలోనూ వర్షంతో పాటు భారీ వర్షపాతం 1-2 చోట్ల పడే అవకాశం ఉంది. ఇక తిరుపతి, వైఎస్ఆర్ కడపలో కూడా అటువంటి సూచన ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇవ్వటం జరిగింది. గాలులు ఏ విధంగా ఉంటాయి? మత్స్యకారులకు ఏమైనా అలర్ట్ ఏమైనా జారీ చేశారా? ఈ తుఫాన్ అంటేనే మామూలుగా ఈదురుగాలులు లేదా గేల్ విండ్స్ అంటాము, ఆ వేగాలతో వీచే గాలులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం దక్షిణ కోస్తా తీరం వెంబడి తీరం ఆవలా ఉంది. ఈరోజు సాయంత్రానికి 50 నుంచి 60, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఈ పరిస్థితి రేపటి సాయంత్రం వరకు కొనసాగి రేపు సాయంత్రం నుంచి 30వ తేదీ ఉదయం వరకు 60 నుంచి 70, గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఇది డిసెంబర్ 2వ తేదీ వరకు ఈదురుగాలు కొనసాగే అవకాశం ఉన్నందువల్ల ఈ రోజు నుంచి 5 రోజుల వరకు దక్షిణ కోస్తా తీరం వెంబడి తీరం ఆవల మరియు దానికి ఆనుకుని ఉన్న సముద్ర ప్రాంతాల్లో మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లో 2వ నంబర్ ప్రమాద హెచ్చరిక ప్రస్తుతానికి కొనసాగుతుంది. కొన్ని గంటల్లో దక్షిణ కోస్తా ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు మారే అవకాశం ఉన్నది. చూసుకున్నట్లయితే దిత్వా తుఫాన్ ఏదైతే ఉందో సముద్రంలో కొనసాగుతుంది. అది దక్షిణ కోస్తా జిల్లాకు సంబంధించి దగ్గరగా వచ్చే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే దీని ప్రభావంతో ఏపీలో వారం రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయని చెప్తున్నారు. అయితే కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. అయితే ఈ రోజు నుంచి 3 రోజుల వరకు కూడా తీరం వెంబడి గంటకు 65 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వేస్తాయి. మత్స్యకారులందరూ కూడా చేపల వేటకు వెళ్ళొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. అవుట్ టు స్టూడియో.